సుప్రీంకోర్టులో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన వచ్చింది. 42% రిజర్వేషన్ల పిటిషన్పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం మెన్షన్ చేసింది. పిటిషన్పై తెలంగాణ ప్రభుత్వ న్యాయవాదులు సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ దగ్గర మెన్షన్ చేశారు. గురువారం లేదా శుక్రవారం విచారణకు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాన న్యాయమూర్తి అనుమతితో లిస్ట్ చేయనున్నట్లు రిజిస్ట్రార్ తెలిపారు. గురువారం లేదా శుక్రవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో తెలంగాణ బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన వచ్చింది. 42% రిజర్వేషన్ల పిటిషన్పై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం మెన్షన్ చేసింది. పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, లక్ష్మీదుర్గ 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి పిటిషన్ పైన సుప్రీంకోర్టులో ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం తరఫున లాయర్లు రిజిస్ట్రార్ దగ్గర మెన్షన్ చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ దగ్గర గంటలకు తెలంగాణ న్యాయవాదులు మెన్షన్ చేసి ఇది కొంచెం త్వరితగతిన దీనిపైన విచారణ జరిపించాలి అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయంతో ప్రధాన న్యాయమూర్తికి అనుమతితో దీన్ని వెంటనే వీలైన త్వరగా లిస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తామంటూ రిజిస్ట్రార్ హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. సో గురువారం లేదా శుక్రవారం దీనిపైన విచారణకు వచ్చే అవకాశం ఉంది. నిన్న రాత్రి దీనికి సంబంధించి ఈ బీసీ రిజర్వేషన్ల పైన తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. తెలంగాణ హైకోర్టు ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఇచ్చినటువంటి జీవో 9 పైన స్టే ఇవ్వటాన్ని సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్ చేసింది. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు విధించినటువంటి స్టేని తొలగించాలనేది పిటిషన్ లోని ప్రధానమైనటువంటి ప్రేయర్. విచారణకు త్వరగా స్వీకరించాలి. ఈ వారంలోనే విచారణకు వస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. తర్వాత ఇప్పుడు అంతా కూడా నామినేషన్లు కూడా దాఖలు చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించిన ప్రక్రియ అయితే ప్రారంభమైంది. కాబట్టి ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియ కూడా తెలిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తూ జీవో నెంబర్ 9 పైన తెలంగాణ హైకోర్టు విధించినటువంటి స్టేని తొలగించాలని ప్రధానంగా ఈ పిటిషన్ లో పేర్కొన్నారు. దానికి సంబంధించి హైకోర్టు తమ వాదనలు సంపూర్ణంగా వినకుండానే జీవో 9 పైన స్టే విధించింది. ఓబీసీ సమగ్ర వివరాలు కుల సర్వే ద్వారా సేకరించాం. కమిషన్ అధ్యయనం తర్వాత రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించాం. సో తెలంగాణలో 56% పైగా బీసీలు ఉన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం వారికి 42% రిజర్వేషన్లు కేటాయించామంటూ ప్రభుత్వం తన పిటిషన్ లో పేర్కొంది. మరి గురువు శుక్రవారాల్లో దీనిపైన సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. లక్ష్మీదుర్గ. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.